ఎక్కడికి వచ్చారండి? ఎదురుగా వచ్చారు. చూడండి, వారు దేవుడు వారికి ఏ విధంగా ఉన్నా వారిని చూడగలిగిన వాడు మన దేవుడు. చూస్తాడా లేదు మన దేవుడు? నువ్వు ఎక్కడ ఉన్నా చూస్తాడు, నువ్వు ఏం చేసినా చూస్తాడు, నువ్వు కూర్చున్నా చూస్తాడు, పండుకున్నా చూస్తాడు, నువ్వు ఏం చేస్తున్నావో అన్ని చూసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఎదురుగా వచ్చారు. కానీ ఇక్కడ దేవుడు అంటున్న మాటలు ఏంటంటే వారు ఎక్కడున్నా దేవుడు చూస్తాడు. చూడండి, మన దేవుడు ఎలాంటి వాడు అంటే మేడు చెట్టు ఎక్కిన జక్కీను మేడు చెట్టు ఎక్కిన జక్కీ ఆశ్చర్యపోయింది. జక్కరికి ఆశ్చర్యం, నేను మేడు చెట్టు ఈయనకి ఎలా తెలుసు అని ఆశ్చర్యపోతున్నాడు. కానీ మన దేవుడు ఎలాంటి వాడంటే ఎక్కడున్నా చూసే దేవుడు. మేడు చెట్టు ఎక్కిన జక్కీను చూసిన దేవుడు, ఆ అంజూరం చెట్టు కింద ఉన్న నతానీయులను చూసిన దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి వాడువైనా నిన్ను చూచే దేవుడు, నిన్ను చదివే దేవుడు. హల్లెలూయా. దేవుడి మందిరంలో ఉన్నావా, చేపవేటలో ఉన్నావా, చెరువు కాడ ఉన్నావా, ఊరు ప్రయాణంలో ఉన్నావా, ఎక్కడున్నా నిన్ను చూస్తున్న దేవుడు, ఆయన చూసే దేవుడు. అందుకని వారు ఏం చేశారంటే ప్రభు దృష్టి వారి మీద పడేలాగా ఎదురుగా వచ్చారు. చూసారండి, ప్రభు దృష్టి ఎటు తప్పకుండా ప్రభు దృష్టి వారి మీద పడేలాగా తిరిగేలాగా వారందరూ ఏం చేశారంటే దేవుని యొక్కకు వచ్చారు. వాళ్ళకి తెలుసు ఇది ఆఖరి అవకాశము అని వారి మనసులో ఆ 10 మంది కుష్ఠరోగులు అనుకుని ఆయన ఎదురుగా వచ్చారు. మనం కూడా దేవుని సందులో కనబడాలి. వారు దేవుని కనబడాలని ఎంతైతే ప్రభు దృష్టిని ఆకర్షింపజేశారో మనం కూడా దేవుని కనబడే వ్యక్తులుగా ఉండాలి. దేవుడు మనల్ని ఎక్కడ చూస్తాడు? దేవుడు మనల్ని ఎక్కడ చూస్తాడు అంటే మనం ప్రార్థించేటప్పుడు చూస్తాడు. దేవుని సన్నిధిలో వచ్చావా లేదా అని చూస్తాడు. ఉపవాస కూడికల్లో పాల్గొంటున్నావా లేదా అని చూస్తాడు. సినిమాలు ప్రార్థనలోకి వస్తున్నావా లేదా అని చూస్తాడు. ఇంకా నువ్వు అనేకమైన సభలు ప్రత్యేకమైన కూడికలో వస్తున్నావా లేదా అని ఆయన కనిపెడతాడు. ఆయన చూసే దేవుడు. అందుకనే మనం దేవునికి కనబడే విధంగా ఉండాలి. మనము అది అలవాటుగా మారాలి. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు విశ్రాంతి దినమున సమాజ మందిరం వాడిక చొప్పున వెళ్ళాడని లోకాసు వార్తలో 4వ అధ్యాయంలో ఉంది. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు వాడిక చొప్పున విశ్రాంతి దినమున సమాజ మందిరంలోకి వెళ్తూ ఉన్నాడు. ఈ రోజు దేవుడు మనకేం మాట్లాడుతున్నాడంటే మనము దేవుడు కనబడే విధంగా వాడికగా మారాలి. మనం ఏదో ఆదివారం మాత్రమే రావడం కాదు, ఆదివారం మాత్రమే వచ్చి ప్రభువుని కనపడుతుంటారు. కానీ నిత్యము ప్రభువుకి కనబడే విధంగా మన భక్తి మారాలి. మన భక్తి చూసి మారాలి. ఏదో